हरे कृष्ण हरे प्रभु कृष्ण जी, प्रभु जी, दंडवत दंडवत प्रणाम प्रणाम प्रभु जी। प्रभु जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण हरे प्रभु जी। कृष्ण अंడి. हरे कृष्ण प्रभु, हरे दंडवत। कृष्ण हरे అందరికి कृष्ण ప్రణామం. प्रभु जी, दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणामालु। हरे कृष्ण प्रभु हरे जी, कृष्ण. प्रणामालु। हरे कृष्ण हरे प्रभु जी। कृष्ण. हरे ప్రభుజీ దండవత్ कृष्ण ప్రణామాలు. प्रणाम। హరే కృష్ణ అండి. అందరూ దండ ప్రణామం. ఓకే అండి, కొంచెం ఒక నిమిషం లేట్ అయింది ఈరోజు క్లాస్లో. అందించాలి. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము 60వ శ్లోకం నుంచి మనం చర్చించుకుందామండి. 2వ అధ్యాయము 60వ శ్లోకం. ముందుగా ప్రణామంతో స్టార్ట్ చేసుకుని మనం మంగళాచరణ తీసుకుని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమదే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగం లంఘయతే యత్ కృపాకరం తమహం వందే శ్రీ గురుం గురుకారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త వృందకి జయ. నామాచార్య కృతికి శిల కృపాకి జయ. శిల గురుదేవుకి జయ. తాయ గౌర ప్రేమానందే హరి హరి హరి. కేవలం గురుదేవుని యొక్క కరుణ కృపా వలన మాత్రమే మగవాడు మాట్లాడగలడు, చెవిటివాడు వినగలడు, గుడ్డివాడు చూడగలడు. అలాగే మనం ఈ విధంగా చర్చించుకున్నాం కేవలం గురు యొక్క కరుణ వలన మనం ఈ యొక్క కృష్ణ కథ చర్చించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఆయన కృప. హరే కృష్ణ. హరే కృష్ణ కృష్ణ ప్రభు అండి. जी, దండ ప్రణామం. హరే కృష్ణ అండి, అందరికీ ప్రణామము. మనము ఈరోజు శ్రీమద్ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము 60వ శ్లోకం చర్చించుకుంటున్నాము. 59 శ్లోకంలో మంచి మంచి విషయాలు నిన్న సెషన్ అయిపోయింది. ఇప్పుడు మనము 2.60 ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకసారి మనం శ్లోకం చూసుకొని స్వామి ఇక్కడ మనకి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. ముందుగా శ్లోకము. యతతో హిపి కౌంతేయ పురుషశ్చ విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవం మనః. యతతో హిపి కౌంతేయ పురుషశ్చ విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవం మనః. జననీ మాతాజీ శ్లోకం చదువుతారా? జననీ మాతాజీ చదువుతారా? శ్లోకం చదువుతారా? యతతో హ్యపి కౌంతేయ చదువుతున్నాను ప్రభుజీ. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విభజితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. భావం చదవమంటారు? ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనసునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సఫలత మాతాజీ చదువురా. हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम. రెండవది. यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः ఇంద్రియాని ప్రమాథీని హరంతి ప్రసవం మనః. ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనసునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. నెక్స్ట్ లక్ష్మీ శ్రీనివాస్ చదవండి కొంచెం. హరే కృష్ణ ప్రభు जी, दंडवत प्रणामालु. హరే కృష్ణ. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః.
ఓ అర్జున, ఇంద్రియాలు ఎంత బలవంతమైనవి, ఉగ్రమైనవి అంటే వాటిని నియంత్రించడానికి యత్నించే వివేకవంతుని మనసునైనా అవి బలవంతంగా హరించి వేస్తాయి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే. నెక్స్ట్ సౌమ్య నరేంద్ర మాతాజీ, ప్రభునా మాతాజీ. సౌమ్య నరేంద్ర. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ మాత. ఈ భాష్యం మొదటి పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. భాష్యం యొక్క మొదటి పారాగ్రాఫ్ చదవండి. ఓకే ప్రభుజీ. భాష్యము. ఇంద్రియాలను జయించడానికి ప్రయత్నించే పండితులైన ఋషులు, తత్వవేత్తలు, జ్ఞానులు ఎంతో మంది ఉన్నారు. కానీ వారెన్ని యత్నాలు చేసినా కల్లోలిత మనసు కారణంగా వారిలో మహాగణులైన వారే ఒక్కొక్కప్పుడు భౌతికేంద్రియ భోగానికి బలి అవుతుంటారు. మహర్షి పరిపూర్ణ యోగి అయిన విశ్వామిత్రుడు తీవ్రమైన తపోయోగ సాధనల ద్వారా ఇంద్రియ నిగ్రహానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మేనకచే మైథున భోగానికి ఆకర్షితుడయ్యాడు. ప్రపంచ చరిత్రలో ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కనుక సంపూర్ణ కృష్ణ భక్తి భావన లేనిదే మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించడం చాలా కఠినం. మనస్సును శ్రీకృష్ణునిలో లగ్నం చెయ్యకుండా మనిషి అటువంటి లౌకిక కర్మలను ఆపలేడు. గొప్ప ముని భక్తుడు అయినప్పటికీ శ్రీ యామునాచార్యులే దీనికి చక్కని ఉపమానము. ఆయన ఇలా అన్నారు. చదవమంటారా ప్రభుజీ? నెక్స్ట్ లక్ష్మీమాత చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. యథవతి మమ చేత కృష్ణ పదారవిందే నవ రసధామన్యుద్గతం రంతుమాసీత్ తదవధి పతనారీ సంగమే స్మర్యమాణే భవతి ముఖ వికార సుష్టు నిష్ఠీవనంచ. నా మనస్సు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ సేవలో నెలకొని ఉన్నందున నేను సర్వదా నవ్య దివ్య రసాన్ని ఆస్వాదిస్తున్నందున స్త్రీ సంగమ తలంపు కలగగానే ముఖం వికారం చెంది ఆ ఆలోచనపై ఉమ్మి వేస్తాను. కృష్ణ భక్తి భావన ఎంతటి దివ్యమైన విషయం అంటే భౌతిక భోగము అప్రయత్నంగానే రుచి లేనిది అవుతుంది. అది ఆకలి కొన్నవాడు తగినంత పౌష్టికాహారముతో తన ఆకలిని తీర్చుకోవడం వంటిది. అంబరీష మహారాజు కేవలము తన మనస్సును కృష్ణ భక్తి భావనలో నెలకొల్పిన కారణంగానే సవై మనః కృష్ణ పాదార విందయోహో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే మహాయోగి అయిన దుర్వాసముని కూడా జయింపగలిగాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణి. హరే కృష్ణ అండి. ఈ శ్లోకంలో స్వామి చాలా మంచి మెసేజ్ మనకి ఇస్తున్నాడు. చాలా ప్రత్యేకంగా ఉంటుంది శ్లోకం కూడాను. ఏమన్నారంటే 2.59 కనుక మనం చూసుకున్నట్లయితే రసవర్ణం రసోప్యస్య అంటే మరి ఇంద్రియాలు ఎలా నియంత్రించగలము అంటే ఉన్నతమైన రుచి, అంటే ఉన్నతంగా ఉన్న రుచి ద్వారానే ఇంద్రియాలు అదుపు చేయొచ్చు అని మనం అక్కడ మనకు చెప్పారన్నమాట. ఒకవేళ మనం అప్రమత్తంగా లేకపోతే ఏం జరుగుతుందో అని మనకి ఒక హెచ్చరిక ఏదైతే ఉందో, ఒక వార్నింగ్ ఇస్తారు కదా కొంచెం. ఆ వార్నింగ్ మనకి 60వ శ్లోకంలో ఉంది. ఏమిటి? ఎవరైనా సరే నేను నా ఇంద్రియాలను నిగ్రహించుకోగలను, నిగ్రహించుకోగలను కెపాసిటీ ఉన్నది అంటే అటువంటి ఆలోచన కలిగిన వాళ్ళకి ఈ శ్లోకం ఒక హెచ్చరిక అండి. చాలా హెచ్చరిక చేస్తున్నారు అన్నమాట. ఏంటి? యతతః అంటే ప్రయత్నం చేసేవాళ్ళు. ఎవరు? సామాన్య వ్యక్తులు కాదు. ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్న వ్యక్తి ఏంటంటే పరిపూర్ణ సాధించిన వ్యక్తి. కేవలం సామాన్యంగా తీవ్రంగా ప్రయత్నం చేసేవాళ్ళు, కృషి చేసేవాళ్ళు కూడా. విపశ్చిత అంటే ఏంటి? వివేకవంతుడు లేదా విద్యావంతుడు, అంటే ఏది మంచి ఏది జ్ఞాని అని చెప్పేసి తెలుసుకున్న వ్యక్తి. ఈ శ్లోకంలో చెప్పే పద ప్రయోగం ఏదైతే ఉందో స్వామి డిఫరెంట్ గా ఉంటుంది. విపశ్చిత అనే పదం వాడారు ఇక్కడ చాలా ముఖ్యంగా. అంటే ఎవరు? బాగా జ్ఞాని, పురోగతి చెందిన, బాగా భక్తిలో పురోగతి సాధించిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి కూడా ఈ ఇంద్రియాలు చాలా ప్రమాదకరమైనవి, అవి బలవత్కరంగా మనం ఆపలేము అని చెప్పి చెప్తూ ఇక్కడ చెప్పిన పదం ఏంటంటే ఉపస్థిత అంటే ఏంటి? పూర్తి జ్ఞానంలో వివేకం కలిగిన వాడిని కూడా లోబరుచుకుంటాయి అని చెప్పేసి అనమాట. దీనికి
ఒక 10-12 శ్లోకాల బ్యాక్ ఇదే పద ప్రయోగాన్ని కృష్ణ భగవానుడు చేశాడు. అవిపచ్చిత అని చెప్పేసి. ఒకసారి ఆ లక్ష్మీమాతాది చూడండి, 2.42-43 శ్లోకాలు ఒకసారి చూడండి, చదవండి ఒకసారి. 2.42-43. ఓకే ప్రభుజీ, ఒక్క నిమిషం అండి. దండోత్ప్రణామ. 42-43 అండి. ఆ శ్లోకంలో చూడండి, దానికి దీనికి మ్యాచింగ్ ఉంటుందేమో. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ప్రణామాలు. దోషైరేతై కులజ్ఞానాం యమామి. హరే కృష్ణ. ఉత్సాద్యంతే జాతి హరే కృష్ణ ధర్మాః మాతాజీ. కులధర్మాశ్చ సారీ హరే కృష్ణ. 42-43 శ్లోకం. అదే అర్థమైందండి, విన్నా. అది ఒకటిలోకి వెళ్ళిపోయిందా? హరే కృష్ణ. 42-43 నండి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాన్యదస్తిది వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. దండోత్ప్రణామాలు. ఇక్కడ ఏం చెప్పారు స్వామి? అవిపచ్చిత అనే పదం వాడారు ఇక్కడ, కానీ ఈ శ్లోకంలో విపచ్చిత అని వాడారు అన్నమాట. ఏమిటి అవిపచ్చిత అంటే ఏంటి? ఇక్కడ ఏమిచ్చారు? అవిపచ్చిత అంటే అల్ప జ్ఞానం కలిగిన మానవులు. అంటే వాళ్ళు జ్ఞానం అయితే ఉంది వాళ్ళ దగ్గర. అంటే ఏంటి? వేదవాదరతులు కానీ, అల్ప జ్ఞానం కలిగిన వాళ్ళు, స్వర్గలోకాలు కోరుకునే కానీ, ఇటువంటి వాళ్ళు మోహితులు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళను కూడా మోహించేస్తారు అనమాట. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే, అంటే ఇంద్రియాలు చాలా బలవంతమైనవి అని చెప్తున్నారు అన్నమాట. కానీ ఇక్కడ 2.60 శ్లోకం చెప్పిన వాళ్ళు ఎవరంటే విపశ్చిత. అంటే ఈ భక్తి మార్గంలో పురోగతి చెందిన వాళ్ళు, అంటే విచక్షణ వివేకము కలిగిన వ్యక్తులను కూడా ఇంద్రియాలు చాలా బలవంతమైనవి, వాళ్ళను కూడా లోపరుచుకుంటాయి అని చెప్పేసి. అందుకని మరి ఈ యొక్క జాగ్రత్తగా ఉండకపోతే అవి మనల్ని బందీ చేసేస్తాయి, వశం చేసుకుంటాయి అని చెప్తూ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు ప్రపదుల వారు భాష్యంలో. ఒక యోగికి ఒక భక్తుడికి ఏమిటి వ్యత్యాసము? ఇక్కడ మనకు ఇచ్చిన యోగి ఏంటంటే విశ్వామిత్రుల వారు. విశ్వామిత్రుల వారు ఇక్కడ ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తూ, మరి ఆయన ఎంతో గొప్ప యోగి, రాజర్షి, ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేశారు. తపస్సు చేసినప్పటికి కూడాను కేవలము ఆ యొక్క మేనక యొక్క కాలి ఎందెల శబ్దానికి దయచేసి ఒకసారి అందరం మ్యూట్ చేసుకోండి ప్లీజ్, డిస్టర్బెన్స్ గా ఉంది. లక్ష్మీమాతాజీ మ్యూట్ చేసుకోండి దయచేసి, అందరూ మ్యూట్ చేసిన తర్వాత సునీతా దేవిదాసి. ఓకే, థ్యాంక్ యూ. మరి అటువంటి యోగి కూడాను ఆ యొక్క మేనక ఆకర్షణ వల్ల తన యొక్క మళ్ళా తిరిగి వెనకబడాల్సి వచ్చింది అనమాట. అంటే ఈ ఇంద్రియాలు, మరి ఆయన అంత నిగ్రహం కలిగిన వ్యక్తి కూడా తిరిగి ఆయన కిందకి రావాల్సి వచ్చింది, పాడవన్ అవ్వాల్సి వచ్చింది. అలాగే మనకి భాగవతమును 9వ స్కంధంలో ఇంకో ఉదాహరణ ఉంటుందండి, చాలా మంచి ఉదాహరణ. చాలా ఆ ఉదాహరణ ద్వారా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఏమిటి? సౌభరిముని బయట ఉంటే నేను ఇంద్రియాలు నన్ను లోపరుచుకుంటాయి అని తెలిసి ఆయన నీటి అడుగును వెళ్ళి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. బాహ్య ప్రపంచంతో సంబంధమే లేదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క నీటి అడుగున 2 చేపలు, ఆ 2 చేపలు కనుక కలిసి ఉండటం చూసి ఆయనలో భౌతికమైన కోరిక కలిగి వివాహం చేసుకోవాలని చెప్పేసి ఆయన బయటికి వచ్చి కనీసం 50 మంది కన్యల్ని వివాహం చేసుకొని ఆ యొక్క వివాహ జీవితంలో వెళ్ళిపోతాడన్నమాట. అంటే ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది, మనం ఈ యొక్క ఇంద్రియాలు ఎంతో బలవంతంగా ఉంటాయి కాబట్టి ఎక్కడి నుంచైనా సరే మనల్ని ఎలాంటి వాడినైనా సరే మనము లాగి వేస్తాయి అని చెప్తారన్నమాట. అంటే ప్రపాద వరకు ఉదాహరణ చెప్తుంటారు ఇప్పుడు కూడా. ఒక్క గాయం బాగా కాలింది అనుకోండి, గాయం అయింది, దాన్ని కనుక మనం అట్ట కట్టిందిలే అని చెప్పి కొంచెం అట్లా అన్నామంటే అవుతుంది, అది పుండు మారి అది మళ్ళగా పుండుగా అవుతుంది. అలాగే ఏంటంటే ఈ ఇంద్రియాలు ఏంటంటే మనకి లొంగినట్లుగా అనిపిస్తాయి, కానీ ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అవి తిరిగి
మనల్ని మళ్ళా లోపరుచుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ విజృంభిస్తాయి అనమాట. అందుకని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నాం, మేనక గురించి చెప్పుకున్నాం, ఆమె ఆకర్షించిందని చెప్పేసి. మరి ఇప్పుడున్న జీవితంలో ఏంటి, ఇప్పుడున్న మనకున్న గొప్ప అవరోధం ఏంటి అంటే, ఆ పూర్వం ఈ విశ్వామిత్రుడిని అపహరించడానికి మేనక దిగి రావాల్సి వచ్చింది. కానీ ఈరోజు మనల్ని, మన బుద్ధిని అపహరించడానికి మన జేబులోనే మొబైల్ రూపంలో ఒక మేనక ఉంది. అదేం చేస్తుంది, ఒక్క క్లిక్ అలా టచ్ చేయగానే మన మనస్సు మొత్తాన్ని రకరకమైన వస్త్రధారణతోటి రకరకాలుగా సీరియల్స్ అని, అది అని, న్యూస్ అని, అదని ఇదని మనల్ని అపహరించబడుతోంది. మనం ఎంతో జపం చేసినప్పటికీ, ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ కూడాను, అందువల్ల మనం అనుకోకూడదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు మనకి. నేను చాలా కాలంగా జపం చేస్తున్నాను, నాకు ఏ పాపం ఆలోచన రాదు అని అనుకున్నా కానీ ఇక్కడ ఏం చెప్తాను, విపశ్చిత, అత్యంత జ్ఞానినే ఇంద్రియాలు వదలనప్పుడు మరి మనమెంత. అందుకని మనం ఏం చేయాలంటే, మనం అర్థం చేసుకోవాలి, మనం ఇంద్రియాలను అదుపులో ఉన్నామా, ఇంద్రియాలు మన అదుపులో ఉన్నాయా అని చెప్పేసి మనం జాగ్రత్తగా వీటిని చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. మరి ఇంకొక ఉదాహరణ ఇచ్చారు. ఏమిచ్చారు, ఇక్కడ యవనాచార్యుల వారి గారి గురించి ఇచ్చారన్నమాట. యవనాచార్యుల వారు ఆయన ఏం చెప్తున్నారు, ఏదైతే నేను ఈ భగవత్ సేవలో ఉంటానో, నా నిరంతరం నెలకొని ఉంటానో, మరి ఒకవేళ ఇటువంటి ఆలోచన వస్తే నేను ఆలోచన మీద ఉమ్మి వేస్తానని చెప్పేసి ఒక గొప్ప ఆచార్యుల యొక్క మనస్సుని ఇక్కడ చేశారన్నమాట. మరి ఆ విధంగా చూసినట్లయితే హరిదాస్ ఠాకూర్ యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే, శ్రీల హరిదాస్ ఠాకూర్ గారిని ఎలాగైనా లోపరుచుకోవాలని చెప్పేసి జమీందారు ఒక వేశ్యను పంపిస్తారు. ఆ వేశ్య 3 రోజులు ప్రయత్నం చేసింది. మొదటి రోజు కేవలము హరిదాస్ ఠాకూర్ యొక్క సాంగత్యాన్ని ఇచ్చారు. 2వ రోజు ఆ యొక్క వేశ్యకి హరే కృష్ణ మహామంత్రాన్ని వినమని చెప్పాడు. 3వ రోజు హరే కృష్ణ జపాన్ని చేయమని చెప్పాడు. అయితే ఆమె చెప్పాడు మధ్యలో, నేను నా గురుదేవులకి నేను వాగ్దానం చేశాను జపం చేయాలని చెప్పేసి, అందుకని వేచి ఉండు అని చెప్పేసి. అట్లా ఏమైందంటే చివరికి అంటే ఆమె ఒక వేశ్య వచ్చి ఉన్నప్పటికీ కూడాను ఒక ఆయన గ్రహించుకోలేడు. అంటే ఇక్కడ ఏంటి, ఒక యోగికి ఒక భక్తుడికి మధ్య వ్యత్యాసాన్ని శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇంద్రియాలు చాలా బలవంతంగా ఉంటాయి, కానీ భక్తుడు ఆ భగవంతుని యొక్క కరుణ వల్ల, భగవంతుని శరణాగతి వల్ల, ఈ దివ్యనామ మహిమ వల్ల మనము ఈ యొక్క చక్కగా దీన్ని లోపరుచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకు చెప్తున్నారన్నమాట. తర్వాత ప్రభుపాదుల వారికి కొన్నిసార్లు ఉదాహరణ చెప్తారన్నమాట. ఈ ఇంద్రియాలు ఎట్లా బలవంతం ఉంటాయి అంటే, ఒక బాగా ఈత తెలిసిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను తెలుసు సముద్రంలో లోతు ఎంత ఉంది, అలలు ఎంత వస్తాయి, ఎక్కడ ఈదాలో ఎక్కడ ఈదకూడదు తెలుసు అనమాట. కానీ ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా ఈత తెలిసిన గజ ఈతగానైనా సరే అలలు ముంచేస్తాయి అనమాట. అందుకని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తారన్నమాట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇక్కడ మనం చెప్పిన అపవిచ్చిత అంటే ఏంటంటే 2.42 శ్లోకంలో చెప్పిన అక్కడ సపోజ్ ఒక ఉదాహరణ చెప్తారన్నమాట. ఒక డ్రైవర్ గారికి రూల్స్ తెలియవు, ట్రాఫిక్ అంటే తెలియదు, అతను రెడ్ లైట్ పడినా సరే వెళ్ళిపోవాలని చూస్తాడు, అతనికి అవగాహన లేదు ఏమాత్రం, వెళ్ళిపోయి వేగంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోనే ఉంటాడు. అలాగే ఈ జ్ఞానులు ఏంటి, లేకపోతే ఈ వేదవాదరులు ఏంటి, ఈ వేదాంతాల ద్వారా వేదాల ద్వారా యొక్క మృదుమైన వాక్కుల ద్వారా నేను స్వర్గలోకాలకు వెళ్ళిపోవాలనుకుంటారు అన్నమాట. కానీ ఇక్కడ చెప్తున్న అవిపచ్చిత అది. కానీ విపచ్చిత ఏంటి, ఇతనికి రూల్స్ తెలుసు, గైడెన్స్ తెలుసు, బ్రేకులు ఫెయిల్ అయ్యాయి, లేదా ఇతను జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఏమైందంటే వెనక నుంచి ఎవరో నెట్టడమో లేదంటే ఇలా జరగడం వల్ల అతను రూల్స్ ఒక్కసారి తప్పుతాడు. అయినప్పటికీ కూడా అతను ఏం చేస్తాడంటే తర్వాత కంట్రోల్ చేసుకొని తిరిగి మళ్ళా ఆ యథావిధిగా వెళ్తాడు. అందువల్ల అర్థం చేసుకోవాల్సింది మనము దీనికి జాగ్రత్తగా మనం ఎప్పుడు కూడా ఈ యొక్క దివ్యనామాన్ని గట్టిగా పట్టుకున్నట్టయితే, మరి గురువు యొక్క మార్గాన్ని ఖచ్చితంగా అనుసరిస్తూ ఉన్నట్టయితే మనకి ఈ యొక్క మార్గంలో మనం జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఈ వ్యక్తులకి ఎలా ఉంటుందంటే
ఒక భౌతికమైన వ్యక్తి, భౌతికవాది ఇంద్రియాలు బాగా వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే దాన్ని స్వాగతిస్తాడు. ఆ ఇంద్రియాలకి రకరకాలైన స్వాగతాలు ఇస్తుంటాడు అనమాట. దాన్ని ఎలాగైనా సరే ఆ ఓకే 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 అని చెప్తుంటాడు అనమాట. కానీ సాధన చేసే వాళ్ళ పరిస్థితి ఏంటంటే కొన్నిసార్లు ఆ ఇంద్రియ తృప్తి గురించి ఒకసారి ఓకే అంటాడు, ఒక్కోసారి కాదు అంటాడు, ఒక్కోసారి పెండింగ్ పెడుతుంటాడు అన్నమాట. ఇట్లా ఇట్లా కొంచెం సాధన చేసి కొంచెం పడతా ఉంటాడు అన్నమాట. కానీ పూర్తిగా పురోగతి చెందిన వ్యక్తి ఏం చేస్తాడంటే లేదు, లేనే లేదు, అవకాశం ఇంద్రియాలకు ఎటువంటి అవకాశం లేదు అని చెప్పేసి చెప్తుంటాడు అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాలంటే కృష్ణుడిని కనుక మనం శరణాగతి పొంది కృష్ణుడు కనుక పట్టుకున్నామంటే, ఆయన పాదాపద్మాలను ముట్టుకున్నామంటే, ఈ విపశ్చిత ఎవరైతే ఈ యొక్క పరిపూర్ణ జ్ఞానంలో ఆధ్యాత్మిక సాధనలో పురోగతి సాధించాలనుకునే వాళ్ళకి ఇంద్రియాలను జయించే బలం కలుగుతుంది. ఎందుకంటే ప్రపాద్ వారు చెప్తారన్నమాట, ఈ పిల్లవాడు అల్లరి చేసే స్వభావం ఉంటుంది, కానీ అతనికి ఉన్నతమైన రుచి కనుక, ఉన్నతమైన యాక్టివిటీ కనుక ఇచ్చినట్లయితే దాన్ని వదిలేస్తాడని చెప్పి. అలాగే మన ఇంద్రియాలు చాలా చాలా బలవంతమైనవి కాబట్టి మనం వాటిని ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ఆ దానికి కృష్ణుడికి ఇక్కడ తర్వాత శ్లోకంలో చెప్తారు మత్పరహ అంటే కృష్ణుడిని ఇవ్వాలి. మన మనస్సు మొత్తాన్ని కృష్ణుడిలో కనుక మనం పెట్టినట్టయితే ఆ విధంగా ఆయన చక్కగా మన మనస్సుని ఈ కృష్ణభక్తి భావంలో ఉండటం వల్ల చక్కగా మనం దాని నుంచి మరల్చి ఎప్పుడు కూడా కృష్ణభక్తి భావన సంపూర్ణంగా ఉండేలాగా చేస్తాం. లేకపోతే ఈ యొక్క వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే, మరి ఇంకొక ఉదాహరణ కూడా మనం చూసుకోవచ్చండి. భక్తుడి యొక్క ఉదాహరణ బిల్వమంగళ ఠాకూర్ గారి యొక్క జీవితాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆయన ఫస్ట్ స్త్రీమోహంలో ఉంటాడు, తర్వాత దాని నుంచి బయటపడి బృందావన యాత్ర చేస్తూ ఉంటాడు, ఆ భగవంతుడు దర్శించుకుంటాడు. అయితే ఒకసారి ఈ ప్రయాణంలో మళ్ళా ఆ యొక్క ఎవరైతే ఉన్నామో ఆమె ఇంతకుముందు కలుసుకున్న స్త్రీ, ఆ స్త్రీ రూపంలో ఇంకొక వ్యక్తి కలుస్తుంది అనమాట. కలిసినప్పుడు ఆయనకు అర్థమవుతుంది, నా ఇంద్రియాలు చాలా బలంగా ఉంటాయి, నా కళ్ళు చూడాలనుకుంటానని చెప్పేసి తన కంటిని తానే పొడుచుకుంటాడనమాట. అయినప్పటికీ కూడా కళ్ళు లేకపోయినప్పుడు చాలా హృదయం ప్రేమతో ఆయన భగవంతుని మీద మునిగిపోయిందనమాట. మునిగిపోయి భగవంతుడు ఆయన తీసుకుని వెళ్ళి దర్శనం చేస్తాడనమాట. అందుకనే మనకి బిల్వమంగళ ఠాకూర్ యొక్క కీర్తనలు కానీ, మనకి చైతన్య మహాప్రభు వారి యొక్క గ్రంథాన్ని తీసుకొచ్చారు కృష్ణ కర్ణామృతం అని చెప్పేసి. అందరూ అర్థం చేసుకోవాలంటే భక్తుడు భగవంతుని కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాడు. కాబట్టి ఇంద్రియాలను జయించాలన్నా కూడా భగవంతుడి సేవలో ఉంటే ఆటోమేటిక్ గా వస్తాయని చెప్పేసి. ఇంకొక ఉదాహరణ కూడా ఏంటి, మనకి అంబరీష్ మహారాజు. ఆయన మరి తన ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకున్నారో మనం చెప్పారన్నమాట. కళ్ళని భగవంతుని విగ్రహంతో చూసేవాడు, చెవులు కత్తులతో వినేవాళ్ళు, ముక్కుతో భగవంతుని యొక్క ఆ తులసి వాసన చూసేవాడు, నాలుగుతో ప్రసాదం తినేవాడు, చేతులతో ఆలయాన్ని ఉచ్చేసేవాడు అన్నమాట. ఈ విధంగా ఆయన గొప్పగా ప్రశాంతంగా ఉండగలిగాడు. ఇక్కడ మనం అర్థం చేసుకున్నాము ఒక యోగికి ఒక భక్తుడికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అని చెప్పేసి. అయితే ఈ విపశ్చిత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమవుతుందంటే, ముందు కొద్దిగా ఒక్కోసారి ఎప్పుడన్నా ఇబ్బంది పడినప్పటికి కూడాను తరువాత మళ్ళా వాళ్ళు ఈ యొక్క భగవంతుని దయ వల్ల వాళ్ళు తిరిగి కోలుకునే అవకాశం ఉంటుంది. మరి మనం ఒకసారి విశ్వామిత్రుడి యొక్క స్టోరీ కూడా చూసుకున్నట్లయితేనండి, ఆయన ఎప్పుడైతే ఈ విధంగా పూర్తిగా మేనక యొక్క లోపంలో పడిపోయాడు, ఆయన తిరిగి తర్వాత మళ్ళీ కోలుకున్నాడు. కోలుకొని తిరిగి మళ్ళా తపశక్తిని సంపాదించగలిగాడు. ఆయన తపశక్తిని సంపాదించి ఆయన వశిష్ఠముని పట్ల చాలా అగౌరవపరిచాడు ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే ఆయన తన తప్పును తెలుసుకున్నాడో తర్వాత వశిష్ఠముని అంటే ఆయనకి చాలా గౌరవం అన్నమాట. ఒకసారి ఆయన రాముల వారి యొక్క రాజ్యానికి వస్తారు. నేను ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తున్నాను, ఆ యజ్ఞానికి సంరక్షించడానికి రాముల్ని పంపించమని చెప్పి దశరథ మహారాజుని అడిగితే ఆయన ఫస్ట్ ఆలోచిస్తాడు, చిన్నపిల్లవాడు అని చెప్పినప్పుడు వశిష్ఠుడు అంటాడు, లేదు ఆయన గొప్ప యోగి, గొప్ప ముని, దయచేసి నువ్వు పంపించు, నీకు దానివల్ల మేలు జరుగుతుంది కుమారుడికి అని చెప్పేసి వెళ్తాడు. తర్వాత ఈ యొక్క రామరావణ యుద్ధం జరగడానికి కావాల్సిన అన్ని ఆయుధాలని, అన్ని శక్తుల్ని, అన్ని యొక్క మంత్రతంత్రాలన్నీ కూడా ఆ యొక్క సమయంలోనే విశ్వామిత్రుడు యొక్క దగ్గర ఆయన వారికి వెళ్తుందన్నమాట. అయిపోతుంది, సీతతోటి వివాహం అయిపోతుంది, అంతా వచ్చేస్తారు, మళ్ళా అయోధ్యకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోవాలనుకుంటాడు, తిరిగి ఎక్కడికి, అడవికి వెళ్ళిపోవాలనుకుంటాడు, అంటే తన యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటుంటే ఎన్నిసార్లు వెళ్ళినా సరే
వెళ్దామంటే ఈ దశరథ మహారాజు ఆపేస్తున్నాడు. ఆపేస్తుంటే అప్పుడు ఆయన వెంటనే వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, దయచేసి రాజుగారికి చెప్పండి, నేను వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అంటే, విశ్వామిత్రుడు గాను వశిష్ఠుడు వచ్చి రాజుగారికి చెప్తారయ్యా, ఆయన వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే, రాజుగారు అంటాడు, దశరథ మహారాజు, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను, దయచేసి మీరు ఇక్కడే ఉండండి, మీకు ఇక్కడే సేవ చేస్తాను అని చెప్పేసి చెప్తుంటాడు అన్నమాట. అప్పుడు విశ్వామిత్రుల వారు ఒక మాట చెప్తారండి. ఏమంటే, రాజా, ఒకప్పుడు నేను ఇదే మోహంలో ఉన్నా, నేను అది మేనక వేసిన వల వల్ల నేను ఇంద్రియ భోగంలో పడిపోయి నేను యొక్క బీటలు వారిపోయింది. అలాంటి మోహంతో నేను ఒకసారి వశిష్ఠుడిని కూడా నేను అవమానించాను, కానీ వారి దయ వల్ల నేను మళ్ళా భక్తిలోకి రాగలిగాను. అలాగే ఇప్పుడు అటువంటి మోహమే మళ్ళా నువ్వు ఇస్తున్నావు. ఏమి? ప్రేమ, నన్ను ఇక్కడే ఉంచాలని ప్రేమ వశం వలన, ప్రేమ పరవశం అనే ఇంద్రియ భోగం. అంటే ఇంద్రియ భోగం రకరకాలుగా ఉంటుందండి, ఒక్కొక్క రకమైన ఒక్కొక్క ఇంద్రియ భోగం రకంగా ఉంటుందన్నమాట. ఇప్పుడేం చేస్తున్నావు? నన్ను ప్రేమ అనే వశంలో నన్ను ముంచేసి నన్ను ఆపవేస్తున్నావు, దయచేసి నేను దాన్ని ఛేదించుకొని వెళ్ళి నా ఆధ్యాత్మిక సాధన నేను చెయ్యాలి, అందుకని చెప్పేసి నాకు పర్మిషన్ ఇవ్వని చెప్పేసి ఎప్పుడైతే అంటే ఒక వ్యక్తి ఒక సమయంలో తన ఇంద్రియాలను నియంత్రించుకొని ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలండి. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో వెంటనే దశరథ మహారాజు కూడా ఆయన జ్ఞానోదయం అవుతుంది ఆ ఒక్క డైలాగ్ వల్ల, అంటే ఆ యొక్క పదం వల్ల. ఆయన కూడా వెంటనే తన యొక్క లేదు, నేను ఇంకా రాజ్యాన్ని నా కుమారుడికి అప్పచెప్పాలని డిసిషన్ తీసుకున్నాడు అనమాట. అందుకని మన ఇంద్రియాలు అనేది రకరకాల రూపాల్లో రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చూసామంటే చూడండి, కొన్ని కొన్ని జంతువుల దగ్గర నుంచి కొన్ని కొన్ని మనం నేర్చుకోవచ్చు. కొన్ని ఎలాగంటే జింకని లోపరుచుకోవటానికి వేటగాడు ఏం చేస్తారంటే ఒక చక్కటి వాయిద్యాన్ని వాయిస్తాడు. ఆ వాయిద్యం యొక్క అద్భుతమైన స్వరానికి ఆ యొక్క జింక వచ్చి అది వేటగాడికి లోబడిపోతుంది. ఆ విధంగా తన చెవుల ద్వారా ఆ సంగీతం వినాలని కోరిక వల్ల అది లొంగిపోతుంది. అలాగే మరి ఏనుగు చాలా బలవంతమైంది, దాన్ని ఎవరు నియంత్రించలేరు. కానీ ఒక మదగజాన్ని నియంత్రించడానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఒక చిన్న కందకం తవ్వి ఆ కందకంలో అది పడేలాగా ప్రయాణం చేసి అది బయటికి రావాలి అంటే అది లొంగిపోవాలన్నమాట మావటి వాడికి. అందుకోసం దానికి ఏం చేస్తారంటే ఒక స్త్రీ ఏనుగుని దానికి ఎరాయిస్తారు. ఎప్పుడైతే అది దాన్ని చేపట్టుకుందో మావటి వాడు చెప్పినట్టు వినాల్సిందే, ఇంకా అది ఆ విధంగా అది లొంగిపోతుంది. తర్వాత మరి సముద్రంలో ఎన్నో రకాలైన జీవులు ఉంటుంది, ఎప్పుడు కూడా ఇతర చేపల్లో ఒక చేప తింటూనే ఉంటుంది. కానీ ఈ యొక్క జాలర్ ఏం చేస్తాడు, కొద్దిగా ఒక ఎర వేసి మాంసం ఎర వేసి ఆ యొక్క చేపను పట్టుకొని చూస్తాడు, అది ఏం చేస్తుంది, గొంతు పట్టేసుకుంటే చనిపోతుంది. అంటే ఏంటి, ఒకటేమో చెవుల ద్వారా ఇంద్రియ భోగం కోసం అది వేటగాడి చిక్కుంది, ఇంకోటేమి ఈ యొక్క మైథున భోగం కోసం బలవంతమైన ఆ మదగజం కూడా లొంగిపోయింది, ఇంకొకటి తన యొక్క నోటిని కంట్రోల్ చేసుకోలేకపోవటం వల్ల అది నిగ్రహించబడలేక అది వేటగాడికి బలైపోయింది. అట్లా ఏంటంటే మన ఇంద్రియాలు చాలా 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 వేగవంతమైనవి, చాలా చాలా బలవంతమైనవి. అందుకని చెప్పి వాటిని నియంత్రించుకోవాలంటే మనకి అటువంటి గొప్ప గొప్ప వాళ్ళ వల్లే కాలేదు కాబట్టి మనం ఏం చేయాలి, అందుకే భక్తుడిగా మారాలి, జ్ఞానిగా వద్దు. జ్ఞానిగా అంటే అన్ని విషయాలు తెలిసినంత మాత్రాన, మనకు పుస్తక జ్ఞానం ఉన్నంత మాత్రాన మనం ఇంద్రియాలనేవి నిగ్రహించుకోలేము. కానీ భక్తుడిగా మారితే అలా చేయడానికి అవకాశం. అందుకే మనకి యొక్క యమునాచార్య ఉదాహరణ, అలాగే భక్త అంబరీష్ మహారాజు యొక్క ఉదాహరణ మనకి చెప్పారన్నమాట. చెప్పి ఇగో ఈ విధంగా ఆయన సవై కృష్ణ పదార విందయో, ఆయన తన అన్ని వాక్కులను అంటే తన ప్రతి ఒక్క ఇంద్రియాన్ని భగవత్ సేవలో నెలకొల్పి ఆ విధంగా కనుక ఆయన చేసుకోవటం వలన ఈ యొక్క ఎప్పుడు కూడాను భగవత్ సేవలో ఉండటం వల్ల ఇంద్రియాలను చాలా చక్కగా ఉన్నారని చెప్పేసి చూశాడని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాలంటే యోగి ఏంటంటే ఇంద్రియాలని తర్వాత శత్రువులుగా చూడకుండా దాన్ని మనం మిత్రులుగా చేసుకొని ఇంద్రియాలని ఇవన్నీ కూడా ఈ యొక్క భగవంతుని యొక్క సేవలో ఉండవలసిన అవసరం ఉంది ఇంద్రియాలకు అని చెప్పేసి ఎవరైతే చేస్తారో వాటిని సేవకులుగా మారుస్తారు భక్తులు అని చెప్పేసి అని చెప్పినాడు. అందువల్ల యోగి ఏంటంటే తన సొంత బలం మీద నిగ్రహించుకోవాలనుకుంటాడు, కానీ భక్తుడు కృష్ణుడు కృప మీద ఆధారపడతాడు, గురువు గారి యొక్క మార్గాన్ని అనుసరిస్తూ వారి మీద వెళ్దాలని చూస్తారన్నమాట. కానీ యోగికి అంటే అవిపచ్చిత, అతను పతనమయ్యే అవకాశం ఉంటుంది. కానీ
భక్తుడికి స్వయంగా మనకి రక్షిస్తాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిందా ఈ యొక్క శ్లోకం ద్వారా మనము ఇంద్రియాలు చాలా బలవంతమైనవి కాబట్టి అందుకే తర్వాత శ్లోకంలో 61 శ్లోకం చెప్తారన్నమాట. మత్పరహ అంటే ఏంటి? మత్పరహ అంటే ఏంటంటే నా సంబంధంలో ఎవరైతే ఉంటారో అనే తర్వాత శ్లోకంలో వాళ్ళ స్వామి ఈ యొక్క 59లో ప్రమాదం అని చెప్పాడు. 60వ శ్లోకంలో ఈ ఎంత ప్రమాదకరమైనవి అంటే పెద్ద పెద్ద వాళ్ళే లొంగిపోయారు కాబట్టి 61వ శ్లోకంలో చెప్తాడు. మరి వీటిని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? నా సంబంధంలో ఉంటే నేను ఈ యొక్క వీటిని ఎలా బయటపడాలో మనకి స్వామి చెప్తున్నాడు అనమాట. ఇది మనం ఈ యొక్క శ్లోకం ద్వారా తెలుసుకున్న కృష్ణ కథ మెసేజ్ అనమాట. ఇది చాలా మనకి సాధకులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఏముందిలే నేను నిగ్రహించుకోగలండి, నా కెపాసిటీ ఉందిలే. ఎందుకంటే మన మాతాజీ ఒకరు చెప్పారనమాట, గొప్పగా ఒక వివాహానికి వెళ్తే ఆ వివాహం నుంచి మన మనసుని కంట్రోల్ చేయడానికి ఎన్నో రోజులు పడుతున్నాం. అంటే అక్కడ ఏమవుతుంది, రకరకాలైన ఇంద్రియ భోగ వస్తువులు చాలా ఆకర్షితురాలు అవుతాయి అన్నమాట. అందుకే చతుర్ మహాప్రభు చెప్తారంటే, మీరు గొప్ప గొప్ప ఆడంబరాలమైన వేషధారణ చేయవద్దు, ఆడంబరమైన వివాహాలకు వెళ్ళవద్దు, అక్కడ రకరకాలైన ఆహార పదార్థాలు అందరినీ కూడా ఆకర్షిస్తాయి, అందుకని ఆడంబరంగా వెళ్ళవద్దు అని చెప్పి ప్రభుపాదులు మనకి చతుర్ మహాప్రభు మనకి వార్నింగ్ ఇస్తారన్నమాట. ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఒక భక్తుల సాంగత్యంలో ఉంటూ మనం ఈ ఇంద్రియాలని జయించడానికి మన సొంతంగా చేయించడం కన్నా కూడా ఈ భగవంతుని మీద ఆధారపడి దివ్యనామాన్ని చెప్తూ ఉన్నట్లయితే మన సహజంగానే ఈ యొక్క ఇంద్రియాలని కూడా లోపరుచుకోవచ్చు అనే విషయాన్ని మనకి ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారు అన్నమాట. అందుకే మనకు ఉపదేశామృతంలో కూడా ఉంది, వాచో వేగ మాస క్రోధ వేగ చిత్త వేగ బుధరో ఉపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషహిత వీర. ఈ ఇంద్రియాలు 6 రకాల ఇంద్రియాలను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సాధన చేసే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈ శ్లోకం ద్వారా తెలియజేయబడింది. హరే కృష్ణ. ఈ యొక్క శ్లోకం ద్వారా ఏదైనా డౌట్స్ ఉంటే. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. యోగికి భక్తుడికి ఉన్న తేడాని బాగా వివరించి చెప్పారు. అయితే హరిదాస్ ఠాకూర్ కదా ఆయన, చాలా హరిదాస్ ఠాకూర్ కాదు, నీళ్ళలోకి వెళ్ళి జపం చేస్తారు. ఆయన పేరు ఒకసారి చెప్తారా ప్రభుజీ? సౌరభముని అన్నారా అండి? ప్రభుజీ సౌబరిముని. సౌరభముని ప్రభుజీ చెప్తున్నారు. ప్రభుజీ చెప్తున్నారు, ఆయన మాట వినిపించట్లేదు, మీరు కొంచెం ఆగితే ప్రభుజీ చెప్తారు. సౌరభముని అంటే ఇంద్రియాలను జయించడానికి మనం ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా ఏం చేసినా కానీ మనం వాటిని నిగ్రహించడం చాలా కష్టము. కాబట్టి భక్తిలో మాత్రమే వాటిని నిగ్రహించగలము అనేది బాగా క్లియర్ గా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలండి. ఇప్పుడు జ్ఞానులు కూడా ఇంద్రియాలను నిగ్రహించలేరు అని చెప్పారు కదా విశ్వామిత్రుడు. జ్ఞానులు కూడా ఇంద్రియాలని నిగ్రహించలేరు భక్తుడు తప్ప అని చెప్పారు కదండి. అంటే జ్ఞానం ఉన్నంత మాత్రాన మనం ఇంద్రియాలు నిగ్రహించుకోలేము. ఓన్లీ జ్ఞానం ద్వారా నేను అన్ని నా కంట్రోల్లో ఉండి ఆ ఆలోచన అనేది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే దాన్ని మనం చూసాం, గొప్ప గొప్ప యోగి ఆయన దగ్గర ఎన్నో ఉన్నప్పటికీ కూడా జయించలేకపోయింది. కాబట్టి మనము భక్తి మార్గం ద్వారా జయించగలం, సులువుగా జయించగలం. అంటే ఇప్పుడు యోగి ఉన్నాడు అనుకోండి, ఆయన యమ నియమ ఆసన ప్రాణామాయ ధారణ ఎన్నో నియమాలు ఉంటాయి. కానీ భక్తుడు చాలా సులభంగా వీటిని ఆ ఉన్నతమైన రుచి సాధన ద్వారా మనకి సులభంగా జయించవచ్చు అనే ఉదాహరణ మనకి ఇస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ హరిదాస్ ఠాకూర్లు, విశ్వామిత్రులు వీరిద్దరిని చెప్పారు కదండి. ఇప్పుడు మీరు హరిదాస్ ఠాకూర్ భక్తుడైన హరిదాస్ ఠాకూర్ గారు నిగ్రహించగలిగారు, విశ్వామిత్రుడు నిగ్రహించలేకపోయాడని చెప్పారు కదండి. అంటే ప్రమాదం అంత శక్తివంతమైన వ్యక్తి అయినప్పుడు కూడా ఆయన నిగ్రహించడం అనేది, అంటే ఇక్కడ చెప్పిన ఉదాహరణ ఏంటంటే ఇంద్రియాలు ఎంత బలవంతమైనది, ఇంద్రియాలు అంటే ఎట్లాంటి వాళ్ళని వాటిని తెలుసుకోవడం వాళ్ళని ఆ ఉదాహరణ కోసం అక్కడ ఇస్తున్నారు అన్నమాట. ఇంద్రియాలని బృహస్పతినే నిగ్రహించేసుకోక పోయాడు కదా ప్రభు. హరే కృష్ణ. మన జీవితంలో కూడా మనం చూసుకుంటామండి, ఒక్కోసారి చాలా కొన్నిసార్లు టెంప్ట్ అవటం, కొన్నిసార్లు మళ్ళీ ఆగిపోవటం మనసు. అందుకని ఈ సాధనలో మనం ఎవరైతే సాధనలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా ఇంద్రియాలు రెచ్చగొట్టే ప్రాంతానికి కానీ వీటికి కానీ మనము వాటికి అవకాశం ఇవ్వకూడదు. వాటిని ఎప్పుడైతే ఇది మనల్ని లొంగపరుచుకునే విధంగా ముందే వాటిని మనము ఖండించి వేయాలని చెప్తూ ఒక్కసారి ఆచార్య చెప్తారన్నమాట. ఉదయం పూట
మనసుని చెప్పు దెబ్బతో కొట్టాలి, సాయంత్రం పూట చీపురు దెబ్బతో కొట్టాలి మనసుని. ఆ విధంగా ఉంటే మన మనసు నియంత్రణలో ఉంటుందని చెప్పేసి మనకి చెప్తుంటారు అనమాట. వారు మరీ మరి చెప్తుంటారు అనమాట. ఏదైతే ఇంద్రియాలు మనకు లొంగినట్టు కనపడతాయి కానీ లొంగవు. అది ఎప్పుడు అవకాశం వస్తేప్పుడు పూర్తిగా ఆక్రమించేస్తాయి మనల్ని అని చెప్పేసి ఆ ప్రమాదం గురించి ఇక్కడ చెప్తున్నాం శ్లోకంలో. సో ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. ఓకే. సో ధ్యాన యోగులు ఎంత ధ్యానంలో ఉన్నా కూడా భక్తి యోగ స్థాయికి వస్తే గానీ వాళ్ళు పడిపోకుండా ఉండగలుగుతారు. కానీ ఈవెన్ భక్తి యోగులు కూడా పాపం వీళ్ళు చెప్పారు కదా ప్రభుజీ, ఇది బిల్వమంగళ ఠాగూరు, మళ్ళీ నేమో హరిదాస్ ఠాకూరు, వాళ్ళు కూడా భక్తి యోగ స్థితిలో ఉండి కూడా అంత జాగ్రత్తలు చెప్తున్నారంటే భక్తి యోగంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఇంద్రియాలు లోపడకుండా ఉండాలని చెప్తున్నారు. అంతేగా ప్రభు? అంటే మనము భక్తుడు కొంచెం తొందరగా దీన్ని జయించగలరు, భక్తుడికి కెపాసిటీ కొద్దిగా ఉంటుంది కాబట్టి అంటే మనం ఆ విధంగా మారడానికి ప్రయత్నం చేయాలి. మనం చెప్పేసి అక్కడ ఉదాహరణ చూసుకున్నాం కదా మనము. అందుకని భక్తుడిగా మనం మారి, అది తర్వాత శ్లోకం చెప్తారంటే మత్పరహ, నా సంబంధం ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని చాలా ఈజీగా ఎలా దాటగలరంటే ఏమంటారంటే ఆవు దూడ గిట్ట నీళ్ళు ఎలా దాటగలరు ఈ భౌతిక సంసారాన్ని దాటగలరని చెప్తున్నారు. అంటే అది దాటగలిగితే ఇంకాన్ని అర్థమే కదా, ఇంద్రియాలను గ్రహించుకుంటారనే అర్థం. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ మీరు అన్నట్లుగా ఈ కలియుగంలో ఈ మొబైల్ కి మించినటువంటి ఇంద్రియ లోపం చేసేది ఇంకొకటి ఏది లేదు ప్రభుజీ. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మొబైల్ కి అడిక్ట్ అయ్యి అన్ని నేర్చుకుంటున్నారు, ఇంద్రియ భోగం చేస్తున్నారు. చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు ప్రభుజీ. ఒకప్పుడు అంటే స్త్రీ ఎవరిన ఎరవిస్తే సరిపోయేది. ఈ రోజుల్లో మేనక మనకి మన జేబులో సెల్ ఫోన్ రూపంలో అటు తిరిగి అటు పడుకు, మళ్ళీ లేపలేదు నేర్చుకుంటే ఊరుకోని అని చెప్తే సరే అన్నాడు. అయితే పడుకో అని చెప్పి పడుతుంది. కానీ ఏదో నేను లెగుస్తున్నా అడుగోడు లేకవాలి అంతే. సత్యభామ మాతాజీ హరే కృష్ణ. చేసుకోండి మాతాజీ. ఓకే అండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఈ రోజు మా బాబుది బర్త్డే ప్రభుజీ, విష్ చేయండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. సౌమిక్ మా బాబు. ఈరోజు వారి పుట్టినరోజు అండి. అలాగే ఇంకా ఎవరైనా మన కృష్ణ చీరలో ఉండే భక్తులు కానీ ఎవరైనా సరే వారి యొక్క వివాహాలన పిల్లల యొక్క ఎటువంటి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ లేదా ఉద్యోగ అవకాశాలు వెళ్తున్నా కానీ వారికి సంపూర్ణమైన కృష్ణ భక్తిలో వాళ్ళందరూ రావాలని, కృష్ణ ప్రేమను పొందాలని, వారి వారి బాధ్యత తెలుసుకొని భారతీయుడిగా జన్మించినందుకు ఎంత గొప్ప అదృష్టమో మరి ఆచరించి ప్రచారం చేసే శక్తి కృష్ణ ప్రేమ వాళ్ళకి రావాలని చెప్పేసి మనం కోరుకుంటూ వాళ్ళందరి కోసము 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మా అమ్మాయి శిరీష ప్రభుజీ కొంచెం ఫీవర్ గా ఉంది, బాగా ఇబ్బంది పడుతుంది. శిరీష గారు నరసింహ మంత్రాన్ని చెప్పండి. నరసింహ కవచాన్ని అంటే అది చాలా మనకి ఉపయోగపడుతుంది. అందుకని ప్రపాద వారు కూడా చెప్పారు, ఎప్పుడైనా సరే మన భక్తులు ఎప్పుడు కూడా నరసింహస్వామి కలుసుకుంటూనే ఉండాలని. మీరు ఆ నరసింహస్వామిని ప్రేయర్ చేయండి, ఖచ్చితంగా తొందరగా కోలుకొని తిరిగి వాళ్ళ కృష్ణలోకి వస్తుంటారు. చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు భక్తులు ఋషులకి చెప్పారు నిగ్రహించుకోలేకపోయారని. ఇద్దరు నిగ్రహించుకోలే. అలా భక్తుల్లో కూడా నిగ్రహించిన ఉదాహరణ ఉన్నారండి? భక్తుల్లో అర్థమైందా ప్రభు నేను చెప్పింది? భక్తుల్లో కూడా నిగ్రహించుకున్నవారా? నిగ్రహించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారని ఉదాహరణ అడుగుతున్నా. విశ్వామిత్రుడు వాళ్ళు నిగ్రహించుకోలేకపోయారు కదా. విశ్వామిత్రుడు నిగ్రహించుకోలేదు కండి, హరిదాస్ ఠాకూర్ నిగ్రహించుకున్నారు. అలాగే భక్తుల్లో కూడా నిగ్రహించుకునే ఉదాహరణ ఉన్నారని అడుగుతున్నా. అంటే మనకి ఒక ఉదాహరణ ఇచ్చారు కాబట్టి మనం ఇట్లాంటి చాలా ఉదాహరణలు ఉంటాయండి. మనం ఏం చేయాలంటే ఒక యోగి గురించి మనం చూసే మన నిత్య జీవితంలో కూడా ఎంతో మంది భక్తులు ఉంటారండి. మనం వారిని గమనిస్తూ ఉంటే
కొద్దిగా అందుకే మన సాధనలో ఉన్నాం కాబట్టి ఏమవుతుందంటే మన జీవితంలో చూసుకోవచ్చు, ఎవరు కాదండి, మన జీవితంలోనే ఒకసారి మనం కొద్దిగా ఆ ఇంద్రియాలకు లోబడుతూ ఉంటాము, ఆ తర్వాత మళ్ళా కోలుకొని మళ్ళా తిరిగి వెళ్తుంటాం. ఇక్కడ విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూడా తర్వాత వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి సాధించిన వాళ్ళే. అయితే అక్కడ వాళ్ళు యోగం ద్వారా చేసిన దాని ఉదాహరణ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మన యమునాచార్యులు వారే మన ఎవరు బిల్వమంగళ ఠాకూర్ గారి జీవితం చూసుకోవచ్చు. ఆయన భక్తుడై ఉండి కూడా ఆయన ఇంద్రియాలు నిగ్రహించుకోలేకపోయి తరువాత మళ్ళా భక్తి మార్గంలోకి వచ్చి మళ్ళా నన్ను ఇంద్రియాలు బలవంత పెడుతున్నాయని చెప్పేసి ఆ ఇంద్రియాలకి బలాన్ని ఇచ్చి తన కళ్ళను తానే పొడుచుకున్నాడు అనమాట. అందువల్ల ఈ ఉదాహరణ మనం బిల్వమంగళ ఠాకూర్ యొక్క ఉదాహరణ మనం చూసుకోవచ్చు. ఆయన పడిపోయాడు, ఫస్ట్ పడిపోయి తర్వాత మనం చూసుకున్నాం. మరి తర్వాత చూసినట్టయితే మరి ఉన్నారు కదా అజామిలుడు, ఆయన కూడా అంతే కదా, భక్తి మార్గంలో ఉన్నాడు. తర్వాత ఆయన ఈ యొక్క ఇంద్రియాల యొక్క వేగానికి ఆయన పడిపోయాడు. కానీ ఇంకొకసారి అవకాశం లభించింది, ఆయన భగవంతుని యొక్క దివ్యనామం జపించడం ద్వారా తిరిగి మళ్ళా రెండో అవకాశం లభించింది. అందువల్ల ఏంటంటే మనం ఈ ఉదాహరణ ద్వారా తెలుసుకోవచ్చు, భాగవతం అధ్యయనం ద్వారా ఎన్నో ఉదాహరణలు మనకి కనబడుతూనే ఉంటాయి, ప్రతి రోజు మనకు కనబడుతుంటాయి. ఆ ఉదాహరణ తీసుకుని మనం వెళ్ళవచ్చు. ఎక్కువ శాతం భక్తులు ఎక్కువ శాతం నిగ్రహించగలరు ఋషుల కంటే కూడా ఇంద్రియాలని, అంతేగా ప్రభుజీ? అంతే మరి భక్తులు అనేవాళ్ళు చాలా సులభంగా, ఎందుకంటే వాటిని ఎలా నిగ్రహించుకోవాలో తెలిసిన గమ్యం మనకు తెలుసు కాబట్టి మనకి తేలిక ఉంటుంది. అంటే కష్టంగా ఉంటుంది, యోగి చాలా కష్టపడాలంటే నిగ్రహించుకోవాలంటే. కానీ భక్తులు ఏం చేయాలంటే ఇది మనకి సంబంధం లేనిది, మనకి కాదు అనుకున్నప్పుడు ఈజీగా పట్టేయగలుగుతాం. కొంతమందికి బయట ఎంతో మంది ఎక్కువ చదువుకున్న వాళ్ళని వాళ్ళు కాదు, కానీ భక్తులు చాలా సులభంగా అది చాలా దాన్ని వదిలేస్తాడు అనమాట. ఎందుకంటే మనము నాలుగు ఇస్తున్నాం కాబట్టి, భగవంతుని దివ్యనామాన్ని మనం ఇస్తున్నాం కాబట్టి చాలా ఈజీగా మనం వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అట్లాగే ఏంటంటే మనం ఈ విధంగా భక్తి మార్గంలో సాధన చేస్తూ ఉన్నట్లయితే, జాగ్రత్తగా ఉన్నట్లయితే చెయ్యవచ్చు. హరే కృష్ణ. క్లాస్ ఉన్నప్పుడు దయచేసి మ్యూట్ చేసుకోండి, అందరికి డిస్టర్బెన్స్ గా ఉంటుంది ఈ యొక్క క్లాస్ జరిగేటప్పుడు దయచేసి. ఓకే అండి, అందరూ ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్దాం మనం అందరి కోసం. మహారాజీ జ్వరం వచ్చిందని చెప్పారు, అట్లాగే బర్త్డే చెప్పారు. చెప్పండి. మీరాబాయి కూడా భక్తురాలే కదా? మంచి కృష్ణ భక్తురాలు కదండి. ఆమె ఎన్ని జీవితంలో పడ్డ కష్టాలు, మీరాబాయి పడ్డ అన్ని కష్టాలు ఒక స్త్రీ సాధకురాలకి అంటే ఎవరికైనా కానీ ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డప్పుడు కూడాను ఆమె కోలుకొని కృష్ణ భక్తి ఎలా చేయగలిగింది, భగవద్భక్తి ఎలా చేయగలిగింది దానికి మీరాబాయి గారు కూడా ఒక మంచి ఉదాహరణ. అంటే మనకి ఎంతో మంది ఎగ్జాంపుల్స్ ఎందుకు ఇస్తున్నారంటే, వాళ్ళ మార్గంలో మనం అనుకరించకుండా అనుసరించినట్లయితే మన వెనకాల ఎంత ఆస్తి ఉందండి మనకు. యొక్క భగవద్భక్తిలోకి ముందుకు వెళ్ళడానికి, మనల్ని ప్రతి ఒక్కళ్ళు వేలు పట్టి నడవడానికి మనకి ఎంత గొప్ప భక్తుల యొక్క ఆస్తి మనకు ఉందండి. గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా. వాళ్ళందరినీ మనం పట్టుకొని కనుక వెళ్ళగలిగితే ఈజీగా మనం గమ్యాన్ని చేరుకోవచ్చు. ఎందుకంటే చాలా సుదూరమైన గమ్యం, చాలా చాలా దూరం, మనం ఊహించలేనంత దూరం ఉందన్నమాట. మనకు అనుకున్నంత ఈజీగా అదే ప్రభుపాదులు వారు చెప్తున్నారు, మనం వెళ్ళిపోతాం భగవద్ధామం అంత ఈజీ కాదండి. ఎలా ఉంటుందంటే మన ఒక చెప్తున్నారు అనమాట, ఒక యోగి కొని ఎవరికైనా సరే ఆత్మ ఈ లోకాల నుంచి వెళ్ళేటప్పుడు ఎన్నో లోకాలు దాటవలసి వస్తుంది. ఈ లోకాలు అంటే ఒక్కొక్క లోకము ఒక్కొక్క చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఒకదాని మించి ఒకటి చాలా అద్భుతంగా ఉంటుందంట. ఏ లోకంలోకైనా వెళ్ళినప్పుడు గనక ఆ జీవుడు ఆహా ఇక్కడ ఎంత బాగుంది అని కనుక అనిపించినట్టు తప్పన అక్కడ పడేస్తాడు తీసుకెళ్ళి. మళ్ళా ఈ జన్మ వచ్చి చక్రంలో తిరుగు రావాల్సి వస్తుంది అనమాట. అందుకని ఈ విరజానది దాటి ఆధ్యాత్మిక లోకం వెళ్ళేదాకా మనము చాలా ప్రమాదకరం కాబట్టి, అందుకని మనం గనక ఈ భక్తి మార్గంలోనే గనక అంటి పెట్టుకొని ఉన్నట్టే చాలా తీసుకెళ్ళి ప్రభుపాదులు చెప్తారు కదా, నేను చెప్పిన విషయాలని, నేను చెప్పిన నిబంధనల మీరు గనక పాటించినట్లయితే నేను మిమ్మల్ని భగవద్ధామానికి నేను తీసుకువెడతాను అని ప్రభుపాదుల వారు మనకు హామీ ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి హామీ ఎక్కడ దొరకదండి మనకి. ఎందుకంటే స్వయంగా భగవద్ధామం నుంచి వచ్చారు కాబట్టి, భగవద్ధామం నుంచి మనం తీసుకువెళ్ళడానికి వచ్చారు కాబట్టి
మనం ఇంకా వేరే మార్గాల గురించి వేరే ఆలోచనలు ఏం చేయకుండా ప్రభుపాద వారు ఏం చెప్పారో దాన్ని యథాతథంగా సడన్గా కనుక ఆచరించినట్టయితే సింపుల్ గా వెళ్ళిపోవచ్చు. దానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తారు ఏంటంటే, యోగికి భక్తుడికి ఉన్నది ఏంటంటే 15 అంతస్తుల బిల్డింగ్ ఉంది, మెట్ల మార్గం ఉంది, లిఫ్ట్ మార్గం ఉంది. ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళడం అనేది యోగి చేస్తారంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ధార ఇవన్నీ చాలా కఠినమైన మార్గాలు. లిఫ్ట్ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. దివ్యనామాన్ని జపించడం ద్వారా మనము సులభంగా ఈ మార్గం ద్వారా సులభమైన మార్గం ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే అండి. దండవత్ ప్రణామం. వేగాలలో ఓకే అండి. ఇంద్రియ వేగాలలో చాలా స్పీడ్, ఇంద్రియాలు కంట్రోల్ ఇస్ నాట్ ఈజీ అని చెప్పారు. అప్పుడు మనం మాట్లాడే మాట కూడా ఫాస్ట్ వస్తుంది, దాంట్లో తప్పులు వస్తాయి, అవతల వాళ్ళు బాధపడతారు. ఎట్లా ప్రభుజీ కంట్రోల్ ఇదంతా? అందుకే మనము ఎప్పుడైనా ఏంటంటే మన మాట అదే చెప్పారు. అందుకనే ఏదైతే ఉపదేశామృతం చెప్పింది, వాచో వేగం, మనసత్వ వేగం, జిహ్వా వేగం, మరోపస్థ వేగం, ఈ అన్ని చాలా వేగవంతం. కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. భక్తుడు ఎప్పుడైనా సరే తను మాట్లాడడానికి సందర్భం లేనప్పుడు వెళ్లకుండా ఉంటాడు. లౌకిక చాలా రకరకాలుగా ఏమంటారంటే కప్ప బెకబెకమలాడుతూ ఉంటుంది, వెనక నుంచి పాము వచ్చి దాన్ని మింగేస్తుంది. అలాగే మనం దవదవ మాట్లాడుతుంటే ముచ్చు వచ్చి ఆగేసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏంటంటే ఒకటి ఏంటంటే మనం ఒక దానికి అంబాసిడర్ లాగా ఉంటాం. భక్తి మార్గంలో ఉన్నప్పుడు ఏంటంటే మన వస్త్రధారణ, మన యొక్క తిలక ధారణ ఇవన్నీ చూసినప్పుడు పలానా దానికి మనం పలానా వాళ్ళ గురువు శిష్యులు అని చెప్పినప్పుడు ఏంటంటే అత్యంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే అవసరం ఉందో అక్కడే మాట్లాడాలి. అవసరం లేని చోట మనం మాట్లాడకుండా ఎక్కడ కృష్ణుడి గురించి చెప్పాల్సి వచ్చే అవకాశం వస్తే అక్కడే మాట్లాడాలి తప్పితే మిగతా విషయాల్లో మనం నోరు తెరవకుండా ఉండటమే మంచిది. ఏది మనకు ప్రచారం చేయడానికి కొద్దిగా అవకాశాలు ఇచ్చినా సరే మనం భగవంతుడి గురించి చెప్పడానికి చెప్పొచ్చు. అందుకని ఈ విధంగా ఈ ఒకళ్ళ మార్గనిర్దేశం మనం చేసుకున్నట్టయితే ఫస్ట్ లో కష్టంగా ఉంటుంది, కానీ వరిష్ఠులైన భక్తుల యొక్క మార్గంలో మనం వెళ్తూ ఉన్నట్టయితే ఒక కళ వస్తుంది మనకి, భక్తి కళ. ఎలా మనం చేయాలి, ఎలా నిగ్రహించుకోవాలి, ఎప్పుడు నిగ్రహించుకోవాలి, మనం ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు, ఇటువంటి అన్ని కూడా మనకి ఈ సిస్టంలో వచ్చేస్తుంది. ప్రభుపాద వారు ఇచ్చిన సిస్టంలోనే మనకి రావటం వల్ల నియంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది. వరిష్ఠులైన భక్తులు మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే చాలా తక్కువ మాట్లాడతారు అన్నమాట. బయట ఏదైతే కృష్ణ సంబంధమైన విషయాలు వచ్చినప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడతారు. అందుకని మనం నాలుకని ఏదైతే సవై కృష్ణ పదారం చెప్పినట్టుగా భక్తమరీష్ మహారాజ్ తన మాటల్ని కేవలము ఆయన భగవంతుని యొక్క దివ్యనామం జపించడానికే వాడుతున్నాడు. కాబట్టి ఆ ఉదాహరణ మనం తీసుకొని ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు అనే ఆ ఆలోచన మనం చేయాలన్నమాట. ఇప్పుడు అవతల ప్రవోక్ చేస్తుంటారు ప్రభుజీ, అవతల ప్రవోక్ చేస్తుంటారు, ఏమేమో మాట్లాడి మనం రిప్లై ఇస్తాం, అప్పుడు మందేనా తప్పు ప్రభుజీ? అంటే మనం ఇప్పుడు ఫస్ట్ లో ఈ సాధన చాలా కష్టంగా ఉంటుందండి. ఇప్పుడు మనం కొత్తగా భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు కూడా మాట్లాడాలని ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఈ యొక్క ఉన్నతమైన రుచి తెలిసే కొద్ది మనం మాట్లాడటం తగ్గిపోతుంటది. అయితే వాళ్ళకు కూడా యువతల వాళ్ళకు కూడా ఈ యొక్క లౌకికంగా వీళ్ళందరూ కూడా ఏంటంటే మన చేత రకరకాల మాటలు మాట్లాడించాలని ఏదో చేస్తుంటారు. కానీ మన కృష్ణ సంబంధమైన విషయాలే మాట్లాడుతుంటే ఏమవుతుంటే అవతల వాళ్ళకి కూడా అడిగే ప్రశ్నలు దాడి ఆగిపోతుంది. వీళ్ళు ఏది మాట్లాడినా భగవత్ సంబంధంలో మాట్లాడతారని చెప్పేసి వాళ్ళు కూడా ఆటోమేటిక్ మాట్లాడే విధానం మార్చుకుంటారు. ఖచ్చితంగా మారుతారు, లేకపోతే మన సాంగత్యం వదిలేస్తారు అనమాట. ఇది జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే మనతో మాట్లాడే విధానం మారిపోతుందండి. ఖచ్చితంగా చాలా మంది ఈ మన జీవితంలో తెలుస్తుంది అనమాట. ఎవరైతే భక్తులతో కొద్దిపాటి కాలం బాగా అంటే అతను ఫస్ట్ భక్తులుగా ఉన్న తర్వాత భక్తులుగా మారితే కొద్ది కష్టంగా ఉంటుంది. తర్వాత వాళ్ళతో సాంగత్యం తీసుకునే వాళ్ళు వాళ్ళ ప్రవర్తన కూడా మారిపోతుంది. చాలా చక్కగా మాట్లాడతాం కానీ అంటే వీళ్ళతో కూడా ఎకిలిగా మాట్లాడతాం కానీ, లేదా ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా చాలా శుభ్రంగా చాలా పద్ధతిగా మాట్లాడతాం అనేది మనకి అనుభవంలో వచ్చేస్తుంది అనమాట. లేదు ఇంకా మనకి ఇట్లాగే ప్రమాదం ఎదురవుతుంది అనుకోండి, అక్కడి నుంచి పక్క వెళ్ళిపోవటం మొత్తం మనం. ఎందుకంటే మనం ముందు నిలబడాలి కదా. అందుకని మనం అక్కడి నుంచి ఏదో మొహం మీద చెప్పకుండా ఏదో పని ఉందని చెప్పేసి, ఇప్పుడు మా ఒక మాతాజీ ఉన్నారు, ఆమెకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీలో మాంసాహారం అనేది 3 పూట్ల ఉండాల్సిందే. ఆ మెల్లమెల్లగా ఈ యొక్క భక్తి మార్గంలోకి వచ్చింది, మాంసం తినడానికి అవకాశం లేదు. కానీ ఈ యొక్క ఫ్యామిలీ అందరూ కలుస్తారు.
అక్కడ తినమన్నప్పుడు ఏం చెప్తారంటే ఒకటే మాట చెప్పింది, నాకు డైజెషన్ ప్రాబ్లం వచ్చేసింది, డాక్టర్ గారు కనుక నువ్వు తింటే సస్తావని చెప్పారు మాంసం, అందుకని నేను ఆ ప్రమాదాన్ని నేను దాంట్లో పడేయలేను, అందుకని నేను తినను, దాని బదులు అంతకన్నా శ్రేష్టమైంది అదే అదే టైప్ లో తయారు చేసుకుని తింటున్నా అని చెప్పేసి ఆమె అదే టైప్ లో మన పన్నీర్ని ఆ మోడల్ చేసుకొని అక్కడ ముందు తింటుంది అనమాట. సో అట్లా ఆ కళ తెలుసుకున్న కనుక మనం తెలుసుకున్నట్లయితే చాలా ఈజీ అనండి. చాలా అర్థమైందండి? అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఇదైతే ఏదైనా 100% కరెక్ట్ తప్పించుకుంటే ఎన్నో ప్రభుజీ. మార్గాలు ఉన్నాయి ప్రభుజీ. తప్పించుకునే ప్రయత్నం చేస్తే స్వామి దానికి ఆలోచన ఇస్తారు, ఆ బుద్ధిని ఇస్తారు ప్రభు. మీరు అన్నట్టు మనం 100% శాస్త్రాలు మాట్లాడినప్పుడు మనం గనక భగవంతుడి గురించి చెప్పడం మొదలెడితే ఒక 4 రోజులు 5 రోజులు అయిన తర్వాత మనల్ని అవాయిడ్ అన్నా చేస్తారు, లేకపోతే వాళ్ళన్నా మారుతారు. లేకపోతే మనల్ని పలకరిస్తే నువ్వెప్పుడు ఇదే చెప్తావుగా అని అంటూ మనల్ని ఒక పుల్ల విరుపు మాట ఏదో అనేసి వెళ్ళిపోతారు అవతలకి. ఇక వాళ్ళ విషయాలు చెప్పరు. ఇదైతే 100% కరెక్ట్ అనుభవం ప్రభు. ఆటోమేటిక్ ఫోన్లు తగ్గించేస్తారు, ఫోన్లు కానీ ఎవరైతే మీతో దూరం అయ్యారనండి, మీరు గమనించండి, ఎవరైతే మీతో దూరం అయ్యారో కొద్ది రోజుల తర్వాత వాళ్ళ దగ్గర అవుతారండి. ఖచ్చితంగా మీ సాంగత్యాన్ని వాళ్ళు కోరుకుంటారు, మీ మంచి మాటలకి తెలుస్తాయి, వాళ్ళకి రుచి తెలుస్తుంది, ఖచ్చితంగా మళ్ళా మీ దగ్గరికే వస్తారు. ఎవరైతే మీరు దూరం అయ్యారనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ సాంగత్యంలోకి వచ్చి వాళ్ళు మాటలు చూస్తారు. అంటే మన యొక్క తర్వాత కూడా కంటిన్యూ అదే ఉండాలి. మనం 4 అట్లా ఉండి 4 ఎట్లా ఉన్నాను అబ్బో వీళ్ళంతా చెప్పడం వరకే అనుకుంటా. అందుకని భక్తి జీవితంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనకి పెద్ద పరీక్ష ఇది, చాలా జాగ్రత్త. ఎందుకంటే ఇండియాలో మనం 2 రకాల యుద్ధం చేస్తామండి. ఒకటి మన ఇంద్రియాలతో ఒక యుద్ధం, కనబడిన యుద్ధం ఏంటంటే ఇంద్రియాలతో చేసే యుద్ధము, కనబడిన యుద్ధము. కనబడే యుద్ధము ఈ బయట బంధువులతో, స్నేహితులతో, మిత్రులతోటి, కుటుంబంతో చేసేది బయట కనబడే యుద్ధం. కనబడిన యుద్ధము మన ఇంద్రియాలతోటి అని చెప్పేసి అందరూ ఇంద్రియాలతో చేసే యుద్ధమే చాలా గొప్ప యుద్ధం అండి. అట్లా మనం కానీ భగవంతుని యొక్క కృప వలన మత్పరహ అని చెప్పారు కదా, ఆయన సంబంధంలో ఉండటం వల్ల చాలా సులువుగా మనం వీటిని దాటవచ్చు అని చెప్పేసి మీరు కుదిరితే అనికాల క్లాస్ అయిన తర్వాత యూట్యూబ్ లో ఒక వీడియో ఉంటుందండి, నేను నా మనసు అనే వీడియో ఉంటుంది. యూట్యూబ్ లో గనక ఇస్కాన్ భీమవరం వాళ్ళ గనక ఆ ఛానల్ వెళ్తే నేను నా మనసు అనే ఒక కొట్టండి, దాంట్లో మనసుని ఎలా నిగ్రహించుకోవాలి, మనసు చేసే ఆందోళన, మనసు చేసే గోల ఎలా ఉంటుందో ఒక 30 నిమిషాల పాటు, అంటే దాంట్లో మాటలే ఉండవు, ఓన్లీ డైలాగ్స్ ఏమి ఉండవు, ఓన్లీ యాక్షన్ ఉంటుంది. మనకు అర్థమవుతుంది ఈ శ్లోకం ద్వారా మనకి ఎంత బలవంతంగా ఉంటుంది మన మనసు అని చెప్పేసి మనకు ఇంకోసారి బాగుంటుంది. ఎప్పుడైనా అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని చూడండి. హరే కృష్ణ. ఇప్పుడు మన అందరి కోసం ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పి మనం ఈ రోజు క్లాస్ ముగిద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ ధన్యవాదాలు. హరే కృష్ణ. మీ సాంగత్యం వల్ల మేము కూడా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. మేము కూడా మంచి మంచి విషయాలు తెలుసుకొని చర్చించుకోవడానికి అవకాశం అందిస్తుంది. భక్తుల యొక్క ప్రశ్నల ద్వారా కూడా ఎన్నో మంచి విషయాలు తెచ్చుకోవడానికి కూడా మీ అందరూ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. శ్రద్ధగా ఓపికగా ఉంటున్నారు కాబట్టి మేము కూడా చెప్పడానికి అవకాశం లభిస్తుంది. ఇదంతా భగవత్ కృప, గురు కృప వల్లండి. కేవలం ఏదైనా దోషాలు ఉంటే గనక అవి ఉన్నాయి, ఏదైనా మంచి విషయాలు ఉంటే కేవలం గురు యొక్క ఆశీర్వాదం వల్ల చెప్పడానికి అవకాశం లభిస్తుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. మీరు కూడా చాలా చాలా మంచి మంచి విషయాలు చెప్తున్నారు ప్రభుజీ. చాలా అర్థమయ్యేలాగా, మా అలాంటి బుర్రలకు కూడా అర్థమయ్యేలాగా బాగా చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మేము కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఈ క్వశ్చన్ అడగాల అని రెడీగా ఉంటాం ప్రభుజీ. ఎవరితో ఎలా మాట్లాడాలి, అవతల వాళ్ళు ఎలా నొప్పించే విధంగా మాట్లాడినా మనము ఎలా భక్తులుగా కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడాలి అనేది మాత్రం చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అది మేము ఫాలో అయితే నిజంగా వీఆర్ రియల్ డివోటీస్ లాగా అనిపిస్తుంది ప్రభుజీ. ప్రభుజీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ప్రభుజీ. ఒక
పిల్లర్లు ఉన్నాయన్నమాట. పిల్లర్లు కప్పలన్నీ పైకి ఎక్కిపోతుంటే నున్నగా ఉన్నాయన్నమాట. పిల్లర్లన్నీ నున్నగా ఉంటే కప్పలు పైకి ఎక్కిపోతుంటే మిగతా అంటారు జారి పడతారు, ఎక్కొద్దు అంటే కొన్ని కప్పలు ఎక్కి జారి కింద పడిపోతాయి అనమాట. ఒక కప్ప మాత్రం ఎక్కి కూర్చుంటది పైకి. అయితే అందరూ శబాష్ ఎక్కి కూర్చున్నావు, ఇంత హైట్ ఉంది పిల్లర్, ఎట్లా ఎక్కి కూర్చున్నావు అంటే ఆ కప్ప చౌటి కప్ప అన్నమాట. దానికి పబ్లిక్ మాట్లాడే మాటలు ఏమీ వినిపించవు అనమాట. అందుకనే మనం ఏం చేయాలా, పబ్లిక్ మాటలు అసలు పట్టించుకోవద్దు. మనం ఉన్నత కుటుంబంలో అంటే మన చెవులని మనం కంట్రోల్ పెట్టుకుంటే మిగతా అన్ని కంట్రోల్ ఉన్నట్టే. ఎందుకంటే మన మనసుని, మన బుద్ధిని కల్మష చేసేది, మన సమయాన్ని మింగేది చెవులే. సో మనం చెవులో దూది పెట్టుకొని కూర్చుంటే మనం ఎంత హైట్ అని, ఎందుకంటే పబ్లిక్ మాట అంతా క్రిటిసిజమే ఉంటది, మెచ్చుకునేది ఏం లేదు ఈ కలియుగంలో. అంతా అమ్మ అన్నాళ్ళకి నీ అమ్మనే వినిపిస్తుంది. అందుకనే మనము చెవులు మూసుకుంటే బెస్ట్, టాప్ 1 వచ్చేస్తాం, ఫస్ట్ ర్యాంక్ పక్కా వస్తుంది. మంచి ఉదాహరణ చెప్పారు. అయితే మనకి ఏంటంటే ప్రభుపాద వారు చెప్పి ఒక మాట గుర్తుపెట్టుకోవాలండి, భక్తి యుక్త సేవ. భక్తి యుక్త సేవ అంటే ఏంటంటే మనం చేసే ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ఏమి ప్రత్యేకమైన గ్రహం నుంచి రాలేదండి. ఇక్కడ ఉన్న సమాజంలో మనం జీవించాలి కాబట్టి ఈ విషయాల్ని యుక్తితో ఎలా జీవించాలి, యుక్తితో పక్కగా ఎలా వెళ్ళాలని ఆ కళ తెలుసుకొని ఉండాలి. ఆ కళ తెలుసుకోకపోతే ఏమవుతుందంటే మనం మేమంతా వేరే అంటే వీళ్ళు వేరే మతం చెందిన వాళ్ళే, వీళ్ళు వేరే మతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పి మన దగ్గర రాను కూడా రారని భయపడతారు. అందుకని యుక్తిగా అంటనట్టుగా ముట్టనట్టుగా మనం వెళ్తాం. భౌతికమైన ఇప్పుడు వెళ్తాం, వినాయక చవితి కార్యక్రమాలు ఉన్నాయి అనుకోండి, సపోజ్ పిలుస్తారు, వెళ్తాం మేము. ఆ వినాయక చవితికి ఏంటి అక్కడ ఏదో ఒకటి ఆ వినాయకుడు భగవంతుడు సేవ ఎలా చేశాడు ఇలా చెప్పుకుంటూ కనుక వచ్చినట్లయితే మనం అట్లా వెళ్ళకపోతే ఏమవుతుందంటే వాళ్ళ భగవంతుని దగ్గర చేర్చలేము, మనకు కూడా వాళ్ళతో దూరం అయిపోతుంది అనమాట. అందుకని మనం ఏంటంటే ప్రభుపాద వారు చెప్పినట్టు యుక్తిగా చేయాలి. ఏదైతే ఒక ఉదాహరణ చెప్తారు ప్రభుపాద వారు, ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తారు. ఏంటంటే ఇది మనందరూ తెలుసుకోవాల్సింది. ఏదైతే ఒక స్త్రీ ఉందో ఆమె తన యొక్క పురుషులు ఉన్నారు, ఆమె తన యొక్క ప్రియురాల్ని ప్రియుడిని కలుసుకోవడానికి ఏం చేస్తుందంటే తన యొక్క అందరి ఇంట్లో కుటుంబ బాధ్యతలన్నీ కూడా అత్యంత, ఇది స్వయంగా ప్రభుపాద వారు చెప్తున్నారు మన శాస్త్రంలో, ఏదైతే కుటుంబంలో అన్ని బాధ్యతల్ని చాలా సక్రమంగా నిర్వర్తిస్తూ ఎదురు చూస్తూ ఉంటుందంట. అట్లాగే మనం కూడా ఏంటంటే ఈ యొక్క భౌతిక జగత్తులో ఉంటూ కూడాను అక్కడ వాళ్ళ పైకి చూస్తానే పైకి భక్తి చేస్తున్నట్టు లేదా మామూలుగా అన్నట్టు అనిపించినప్పుడు కూడా మన భక్తి ఏంటంటే ఆ భగవంతుని యొక్క పాదారవిందాల మీదే ఉన్న విధంగా మనం ప్లాన్ చేసుకుంటే మనసుని ఆ విధంగా డైవర్ట్ చేసుకోవాలి. అంటే ఎంత బలంగా ఉండాలి, పైకి చూస్తానికి అట్లా కనపడాలి, కానీ మన మనసంతా కూడా భగవద్ భక్తి మీదే ఉండాలని చెప్పేసి ఈ ఉదాహరణ ద్వారా మనం అర్థం చేసుకోవాలంటే ఎలా జీవించాలి ఈ యొక్క భౌతిక సంసారంలో, అంటనట్టుగా ముట్టినట్టుగా మన పనులు మనం చేస్తూనే ఉండాలి, కానీ మన మనసు మాత్రం కృష్ణ మీద ఉండాలని చెప్పేసి ఈ ఉదాహరణ మనకి ఎన్నోసార్లు ప్రభుపాద వారు చెప్తున్నారు. అట్లా మనం ప్రయత్నం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మనము భగవద్ధామం వెళ్ళడానికి అర్హులు అవుతాం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే అండి, చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మనం చక్కగా కృష్ణ కథ 60వ శ్లోకం చర్చించుకున్నాము. దాని నుంచి నెక్స్ట్ 67వ శ్లోకం రేపు ఇంకా మంచి విషయాలు మత్పరహ అనే విషయం గురించి మనకి చెప్తారు కాబట్టి మనం రేపు మళ్ళా దాంట్లో చూద్దాం. ఈ రోజు ఇక్కడతో ఈ సెషన్ ని ముగిస్తున్నాం. హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి దండవత్. హరే కృష్ణ ప్రభు.